శ్రీ మహాగణాధిపతయ నమః శ్రీమాత్రే నమః జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఈ 2024 ఏప్రిల్ 5వ తేదీ శుక్రవారం రోజున మేషరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి, అలాగే వీరు ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. ఇక వివరాల్లోకి వస్తే, మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి. ఈ రాశ్యాధిపతి కుజ భగవానుడు. రేపటి రోజున ఈ రాశి ఫలితాలను చూసినట్లయితే వీరికి ఆర్థిక పరంగా చాలా సంతృప్తికరంగా పరిస్థితులు అనేవి మారుతాయి. ఆర్థిక పరంగా కొత్త కొత్త అవకాశాలు మీకు రానున్నాయి. అలాగే మీరు మొదలుపెట్టిన పనులు అన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. కాకపోతే మీరు కొంత శ్రమ పడాల్సి వస్తుంది. కొంత కష్టతరమైనటువంటి విధంగా మీ పనులు అనేవి సాగుతాయి. కాకపోతే చివరిగా మీ పనులు అనేవి పూర్తి అవుతాయి. ఈ రాశి వాళ్లకు రేపటి రోజున గొప్పవైనటువంటి ఆలోచనలు మీరు ఎక్కువగా చేస్తారు. మీ మదిలో అనేక ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి. అలాగే మీకు రేపటి రోజున మిత్రుల ద్వారానో లేదా సన్నిహితుల ద్వారానో ఒక గొప్ప వ్యక్తులు కూడా పరిచయం అయ్యే అవకాశం కనబడుతోంది. ఈ కారణంగా మీరు ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. ఇక ఈ రాశి నిరుద్యోగస్తులకు కొత్తగా ఉద్యోగ అవకాశాలు అనేవి మీకు ఈ సమయంలో రానున్నాయి. అలాగే ఉద్యోగాలు చేస్తూ ఉన్న వారికి కూడా మీ సంస్థలలో మంచి గుర్తింపు వస్తుంది. ఇక విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన సమయంగా ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేటటువంటి వారికి ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది. ఈ రాశి వాళ్లకు భవిష్యత్తు గురించి కష్టపడి పనిచేస్తారు. మీరు అనుకుంటున్నటువంటి లక్ష్యాలను చేరడానికి బాగా తపన పడతారు. ఈ రాశివారు రేపటి రోజున మీకు సంబంధించిన విలువైన వస్తువులను కొనుగోలు చేయాలని అనుకుంటారు. ఇక అలాగే రుణ బాధల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యమైన పనులు అన్నిటినీ పూర్తి చేస్తారు. ఆగిపోయిన పనులను, పెండింగ్ పడిన పనులు అన్నిటినీ కంప్లీట్ చేయగలుగుతారు. ఈ రాశి వాళ్లకు సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. మీకు జనంలో మంచి ఆకర్షణ ఏర్పడుతుంది. అలాగే కోర్టుపరమైనటువంటి సమస్యలకు పరిష్కారము దొరుకుతుంది. ఇక ఇంట్లో కుటుంబ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. స్త్రీలకు భర్తతో సౌఖ్యం, గృహంలో ఆనందం ఏర్పడుతుంది. అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఒక లాభపూరితమైన పని అనేది జరుగుతుంది. ఉద్యోగస్తులకు మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పటి వరకు ఉండే సమస్యలు తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పడటం కనబడుతోంది. ఈ రాశి వ్యాపారులకు అద్భుతమైన వ్యాపార లాభంతో పాటుగా భవిష్యత్తు గురించి మీరు చేసేటటువంటి ఆలోచనలు, అలాగే పెట్టుబడులలో మంచి లాభపూరితంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి కలిసి వచ్చే సమయం అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఈ రాశి వారు మీకు ఉండే సమస్యలు తొలగి అనుకూల శుభ ఫలితాలు పొందడానికి లక్ష్మీ ధ్యానం చేసుకోవడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు. ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు చూసినట్లయితే, వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో విశేషమైన శుభాలు ఉన్నాయి. నూతన ప్రయత్నాల ద్వారా లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చేయండి. కార్య సఫలత ఉంటుంది. ఉద్యోగంలో సకాలంలో పనులు ప్రారంభించాలి. అధికారులతో సున్నితంగా వ్యవహరించాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సత్యనిష్ట, ధర్మనిరతి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇష్టదేవతను స్మరిస్తే మంచిది. మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది. ముఖ్య కార్యాలలో శ్రద్ధ అవసరం. తోటివారిని కలుపుకుని పోవాలి. దేనికి సందేహించవద్దు. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవాలి. అనుభవజ్ఞుల సూచనలు అవసరమవుతాయి. ఒత్తిడి లేకుండా శాంతంగా పని చేయండి. మౌనం మేలు చేస్తుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక స్థితి శుభప్రదం. సూర్యనారాయణమూర్తిని స్మరిస్తే మేలు. కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. నూతన ప్రయత్నాలు సఫలం అవుతాయి. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. కోరుకున్నది సిద్ధిస్తుంది. బ్రహ్మాండమైన వ్యాపార యోగం ఉంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విశేష ధనలాభాన్ని అందిస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. గృహవాహన యోగాలు ఉన్నాయి. అపోహలు తొలగుతాయి. లక్ష్మీ ధ్యానం శుభప్రదం.
సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం సూచితం. సకాలంలో పనులు పూర్తి చేయాలి. ప్రయత్న బలాన్ని బట్టి గుర్తింపు లభిస్తుంది. కొన్ని విషయాలలో స్పష్టత మీకు వస్తుంది. ఇబ్బందులు తొలగిపోతాయి. నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. ఇతరుల విషయాలలో తల దూర్చవద్దు. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారంలో అద్భుత లాభాలు ఉంటాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకుని ఆర్థికంగా బలపడతారు. ఎవరిని తక్కువ అంచనా వేయవద్దు. సొంత విషయాలను ఇతరులతో చర్చించవద్దు. అభద్రతా భావానికి గురి చేసేవారు ఉంటారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తరువాత వెనకడుగు వేయవద్దు. ఉద్యోగంలో పనులని వాయిదా వేయకూడదు. ఇష్టదేవాన్ని స్మరించండి. ఆటంకాలు తొలగుతాయి. తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బుద్ధిబలంతో పనిచేసి విజయం సాధించాలి. కాలం వ్యతిరేకంగా ఉంది. ముఖ్య కార్యాలలో అప్రమత్తంగా ఉండాలి. భయం వద్దు. చెడు ఊహించకండి. మిత్రుల సహకారం ఉంటుంది. ఉద్యోగంలో సమయానుకూలంగా వ్యవహరించాలి. ఎవరిని అనుమానించవద్దు. లక్ష్యం సిద్ధించేంత వరకు కృషి కొనసాగించాలి. పనులు వాయిదా వేయవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభవార్త వింటారు. వృశ్చిక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో పదవీ లాభం సూచితం. ఎదురు చూస్తున్న పని ఒకటి పూర్తవుతుంది. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. సమయానుకూలంగా పనిచేసి అధికారుల మన్ననలు పొందుతారు. ఆశయం నెరవేరుతుంది. ధర్మ మార్గంలో ముందుకు సాగండి. ఇతరులపైన ఆధారపడవద్దు. ఎవరి మాటలు మనస్సుకు తీసుకోవద్దు. ఆర్థికంగా మిశ్రమ కాలం. ఇష్టదైవ స్మరణ శక్తినిస్తుంది. ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది. అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. బాధ్యతాయుతమైన ప్రవర్తనతో నలుగురికి ఆదర్శంగా ఉంటారు. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. గృహ నిర్మాణాది పనులలో మంచి ఫలితాలు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. వ్యాపారంలో విశేష లాభాలు ఉన్నాయి. గౌరవ పురస్కారాలు పొందుతారు. లక్ష్మీదేవిని ధ్యానించండి. శుభవార్త వింటారు. మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మనోబలంతో పనులు ప్రారంభించండి. క్రమంగా అభివృద్ధి లభిస్తుంది. అనుకున్నది సాధిస్తారు. ఐశ్వర్యవంతులవుతారు. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల సూచనలు పనిచేస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నిందలు మోపేవారు ఉన్నారు. స్వయం కృషిని నమ్ముకోండి. ఇష్టదేవతను స్మరించండి. శుభవార్త వింటారు. కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాలలో ఏకాగ్రతతో పని చేయాలి. మానసిక దృఢత్వం అవసరం. ఏది లోతుగా ఆలోచించవద్దు. చెడు ఊహించనే కూడదు. అపార్థాలకు అవకాశం ఇవ్వవద్దు. మౌనంగా లక్ష్యాలను పూర్తి చేయండి. నిర్ణయం తీసుకున్న తర్వాత మార్చవద్దు. సున్నితంగా సంభాషించాలి. ఇతరులపై ఆధారపడకుండా పని చేయండి. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే నష్టాన్ని నివారించవచ్చు. మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముందస్తు ప్రణాళికలతో పని చేయాలి. శాంతంగా ఉంటే మంచిది. మనోబలం రక్షిస్తుంది. ఏ విషయంలోనూ చెడు ఊహించవద్దు. మీ కృషిని పెద్దలు ప్రశంసిస్తారు. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. ఆర్థిక నష్టాలు రాకుండా చూసుకోండి. వాదోపవాదాలతో సమయాన్ని వృధా చేసుకోవద్దు. పనులని వాయిదా వేయవద్దు. నవగ్రహ శ్లోకాలు చదువుకోండి. శుభవార్త వింటారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.